వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ చేయడానికి అన్నం తీసుకొని ఈ విధంగా ప్లేట్లో చల్లార్పుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకొని కొద్దిసేపు వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. కొద్దిసేపు అవి కూడా వేడైన తర్వాతకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేయటమే. అన్నం చల్లారినటువంటి అన్నంలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నంలో మంచిగా సాల్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పోపు వేసుకోవాలి. లెమన్ కట్ చేసుకొని పులుపు తగినట్లుగా వేసుకొని పిండుకోవాలి. లెమన్ అంతా పులుపు చూసుకోవాలండి. మళ్ళీ పులుపు ఎక్కువైనా కూడా అంత టేస్ట్ ఉండదు. తగినంత పులుపు వేసుకోవాలి. తాలింపు అంతా కలిసేలా పెట్టుకోవాలి. ఈ విధంగా పోపు చేసుకొని లెమన్ రైస్ చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.